ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పిల్లలకి ఏం జరుగుతుందో అనే ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నా. ఏ తప్పు చేయని వాళ్ళకి దేవుడెప్పుడు వెన్నంటే ఉంటారంటారు. అభం శుభం తెలియని అంతమంది పిల్లలకి ఆ దేవుడు తోడుండడా చెప్పండి. నేను చెప్తున్నాను కదక్కా, ఇంకా సేపట్లో ఆయన అందరి పిల్లల్ని కాపాడబోతున్నారు. అవునా? అందర్నా కాపాడుతున్నారా? ఆయన చెప్పారా? నీతో చెప్పారా? ఆయన ఎవరితోనూ మాట్లాడడం లేదు, కానీ జేడీ అని పెద్ద పోలీస్ ఆఫీసర్ నాతో చెప్పింది. మీరు నిశ్చింతగా ఉండండి అక్కా, మన పిల్లలకేం కాదు. మన మీ పిల్లలు మా పిల్లలు. అలా అంటావా? నువ్వు ఉన్నావయ్యా. సరే అక్క. సార్, పిల్లల్ని ఎప్పుడు కాపాడతారు సార్? పేరెంట్స్ కి సర్ది చెప్పలేక చేస్తున్నాను. వాళ్ళని కాపాడడానికి మాకు మీ హెల్ప్ కావాలి, అందుకే పిలిపించాము. పాఠాలు చెప్పే పంతులమ్మని నేనేమి చేయగలను? ప్రిన్సిపల్ గారు, మేడం గారు కూడా పంతులమ్మే. పాఠాలు చెబుతారు, అవసరమైతే గుణ పాఠాలు చెబుతారు. అంటే ఏంటి? నేనిప్పుడు ఫైటింగ్ చేయాలా? అవసరం లేదు. జస్ట్ స్కూల్లో ఎక్కడి నుంచి చూసినా కనిపించని బ్లైండ్ స్పాట్ ఉంటే చెప్పండి చాలు. అలాంటిది ఏమీ లేదు సార్. బాగా ఆలోచించండి ప్రిన్సిపల్ గారు. ఈ స్కూల్ గురించి మీకంటే ఎవ్వరికీ బాగా తెలీదు. బ్యాక్ గేటు క్లాస్ రూమ్ లో నుంచి కనిపిస్తుంది. గ్రౌండ్ నుంచి వెళ్ళలేరు. లైబ్రరీ నుంచి కష్టం. సార్, క్యాంటీన్ వెనక నుంచి ఒక దారి ఉంది. అక్కడి నుంచి బిల్డింగ్ లోకి ఎంటర్ అవ్వచ్చు సార్. క్యాంటీన్ భార్గవ్, క్యాంటీన్ ఇక్కడుంది. లోపలికి వెళ్తే డైరెక్ట్ గా రైట్ సైడ్ రూమ్ లో నుంచి క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతారు. ఎస్, థ్యాంక్స్ ప్రిన్సిపల్ గారు. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, పిల్లలు మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. మనకి ఎంట్రీ పాయింట్ దొరికింది. నెక్స్ట్ మనకి వాళ్ళు సింగిల్ రూమ్ లో ఉన్నారా లేదా మల్టిపుల్ రూమ్స్ లో ఉన్నారా అనేది మనకు తెలియాలి. అవును. లోపల ఎన్ని రూమ్స్ లో ఉన్నారో తెలియాలంటే లోపలున్న వాళ్ళే మనకు చెప్పాలి. కానీ వాళ్ళతో ఎలా చెప్పించాలి? ఎలా? ఎస్, వావ్, ప్లాన్ అయితే సూపర్ గా ఉంది. కానీ వాళ్ళు నమ్ముతారా? అంజలి ఇది చేయగలదా? అంజలి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, చేయగలదు. ఏంటి, మీ సార్ మారరా? ఇంకా అరుంధతి గారిని తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటారు? కలిసి మిషన్ చేస్తున్నప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం కదా రాథోడ్. అటు చూడు, వీళ్ళిద్దరేదో మాట్లాడబోతున్నారు.
లోపలికి వెళ్తున్నాం మిస్ అమ్మ. నేను తిరిగి వస్తానో రానో నాకే తెలీదు. కానీ పిల్లలు మాత్రం ఖచ్చితంగా తిరిగి వస్తారు. నేనున్నా లేకున్నా అమ్మా నాన్నని పిల్లల్ని నువ్వు చూసుకుంటావన్న ధైర్యంతోనే నేను వెళ్తున్నా. ఆరు తర్వాత నాకు ఆ ధైర్యం ఇచ్చింది నువ్వే. ఇది చెప్పడానికే పిలిపించాను. జాగ్రత్త. వెళ్దాం. ఏమండి, ఏంటి పెద్ద హీరోలాగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నారు? అనవసరంగా ఏడిపించారు. ఇంకోసారి నేను రాను, నువ్వే చూసుకోవాలంటే నిజంగా కొడతా మిమ్మల్ని. వెళ్ళి వాళ్ళ సంగతి చూసి పిల్లల్ని తీసుకురండి. అది కాదు నేను చెప్పేది. విన్నాం, మీరు చెప్పే మాటలన్నీ విన్నాం. అయినా మీరు రాకపోతే ఎవరితో గొడవ పడాలి, ఎవరిని టార్చర్ పెట్టాలి? బుర్రలో ఏం ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి అందరినీ టప్పి టప్పి మని షూట్ చేసి వచ్చేయండి. ఇంకా ఏం చూస్తున్నారు? వెళ్ళి పిల్లల్ని తీసుకొని రండి. వెళ్ళండి త్వరగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.